వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. మనం ఈరోజు ఉగాది పండుగను జరుపుకోవడానికి ఎవరింటికి వచ్చామో తెలుసా? ఒక నటిగా, ఒక సమాజ సేవకురాలిగా, తన కమ్యూనిటీలో ఎవరికి ఏ ఇబ్బందులున్నా పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్న కీర్తిలత గౌడ్ గారి ఇంటికి వచ్చాము. మరి వెళ్ళిపోదామా? నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మా మేడంతో ఈరోజు ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రవళిక గారితో మరియు V3 ఛానల్ ప్రేక్షకులందరితో కూడా నేను ఈరోజు ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నానంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. థ్యాంక్స్ అండి. అయితే ఆలస్యం ఎందుకు, మనం ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుందామా? ప్లీజ్ కమ్. మనం ఈరోజు ఉగాది పండుగని జరుపుకోవడానికి కీర్తిలత గారి ఇంటికి వచ్చాం కదా. ఉగాది పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా V3 ప్రేక్షకులందరికీ మరియు తెలుగు ప్రజలందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది, అంటే నూతన సంవత్సరం. నూతన సంవత్సరంలో మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం చేసుకుంటాం. ఇది మనకు జీవితంలో వచ్చే కష్ట నష్టాలను, సుఖ సంతోషాలను అన్నింటినీ సమంగా తీసుకొని ముందుకి ఒకటే ధ్యేయంగా వెళ్ళాలి అనే ఒక సందేశాన్ని మన పూర్వీకులు మనకి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ, తెలుగు ప్రజలందరూ కూడా తమ తమ ఆశయాలను చిగురింప చేసుకొని ముందుకు సాగుతూ తన ఆశయాలను సిద్ధించుకోవాలనే సంకల్పంతో జరుపుకునే పండుగను ఉగాది పండుగ అని అంటారు. అమావాస్య తెల్లవారి వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఈ ఉగాది. మానవాళి తన ఆశయాలను సిద్ధింపజేసే పండుగ కూడా ఈ ఉగాది. పిల్లా పాపలతో, బంధువర్గంతో కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా పండగ వాతావరణంతో, మామిడాకుల తోరణాలతో, దేవుడి గదిలో పూజలు చేస్తూ, నైవేద్యాలు పెడుతూ, పిండి వంటలు చేసి ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకునే ఈ పండుగనే ఉగాది అంటారు. ఉగాది అంటే తెలుగు ప్రజలకి వచ్చే మొదటి పండుగ. ఈ మొదటి పండుగ రోజు మనం ఏం ప్రారంభించినా అది మనం విజయం సాధిస్తామనే సంకల్పంతో చాలామంది ఈరోజు మంచి పనులను ప్రారంభించుకోవడానికి సంకల్పిస్తారు. మనం ఉగాది పచ్చడిని చేద్దామా లత గారు? చేద్దాం. అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి? షడ్రుచుల విశిష్టత ఏంటి? ఉగాది పచ్చడ షడ్రుచులు అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచుల్లో చింతపండు పులుపు, బెల్లం తీపి, ఉప్పు, కారం, మనకి వేప పువ్వు చేదు. మన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా, చేదు అనుభవాలు ఉన్నా ఇవి. ఇంకొకటి వగరు, మన లేత మామిడి పిందెను వగరు. ఈ 6 రుచుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుభవాలు ఉంటాయి. సంతోషంగా ఉన్న ఒకటే రోజులో చాలా రకాల వేరియేషన్స్ మనం చూస్తాం. కాసేపు సంతోషిస్తాం, కాసేపు బాధపడతాం, కాసేపు అన్ని రకాల షడ్రుచులు లాంటి ఒక ఫీలింగ్స్ని కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఒక రోజులో మనిషి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేస్తారు. సో వాటిని మనం ఈ షడ్రుచుల్లాగా అన్నింటినీ కలిపి తీసుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మనం బాధపడితే, దాని వరకే బాధపడితే ఒకటే టేస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అన్నింటినీ కలిపి తీసుకుంటే ఆ రుచి ఎలా ఉంటుంది అనేది ఇది మన ఉగాది పచ్చడి. సో మనం స్టార్ట్ చేసుకుందామండి. మనం ఏ పని చేసిన పసుపు కుంకుమతోనే, అది మన సాంప్రదాయం. మనకి ఎవరైనా సరే మన సాంప్రదాయాన్ని మన పెద్దలు మనకి ఏది ఊరికి ఇవ్వలేదండి. ఎందుకంటే మన పసుపు అనేది ఒక కళ, అది ఒక మనకు ఔషధం. కుంకుమ అనేది అది మనం ఏ స్త్రీ అయినా నుదుటన బొట్టు పెట్టుకుంటే వచ్చే కళ, ఆ నిండుతనం మరి ఇంకా దేనికి రాదు. ఈ పసుపు కుంకుమ ఉన్నది అంటే అక్కడ ఏదో శుభం జరుగుతోంది అనేది మీనింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాలు.
కానీ ఇప్పుడు సాంప్రదాయం ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ అందడం లేదు అసలు. అందడం లేదు అంటే కొంచెం మధ్యలో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అనే ఒక మహమ్మారి లాంటి ఒక ఫ్యాషన్ వచ్చింది. బట్ ఏది వచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పాత రోజులన్నీ మనకి పాతకాలంలో మన పూర్వీకులు ఏవైతే చెప్పారో అవే మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. వాటిని ఫ్యాషన్ అని ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. మనము పోయిన సంవత్సరంలో చూసుకుంటే కరోనా అని ఎన్నో కష్టాల్లో ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచైనా కొత్తగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని స్టార్ట్ చేద్దాం. కరోనా పోయింది, ఎలాంటి మహమ్మారులు మళ్ళీ మన దగ్గరికి దరి చేరవు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చింది శుభకృత్ నామ సంవత్సరం. శుభకృత్ అంటే అన్ని శుభాలనే మనకిస్తుంది. ఇంకా ఎలాంటి మహమ్మారి లేదు. మన శరీరాలు మనకిచ్చిన వ్యాక్సిన్లు కానీ అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ తట్టుకునేంత ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి మనకి అలవాటైపోయింది. సో ఇప్పుడు ఎలాంటి వైరస్ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. ఇంకా ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పటి వరకు చాలామంది కరోనాతో చాలా కష్టాలు పడ్డారు. అది మనుషుల్ని చాలామందిని పోగొట్టుకున్నారు, బిజినెస్లలో లాస్ అయ్యారు, చాలా రకాలుగా అందరూ అన్ని రకాల కష్టాలు పడ్డారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కష్టపడ్డది. కానీ ఈ శుభకృత్నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జీవితంలో శుభాలను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా శుభాలే జరుగుతాయని, అందరూ సంతోషంగా ఉంటారని కూడా నేను నమ్ముతున్నాను. మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో పోసుకుందాము. ఇప్పుడు కుండకి కంకణం పట్టుకున్నాం. కంకణాన్ని కూడా ఈ కంకణం అనేది ఎందుకు పెడతారు అసలు? ఇది మనం ఒక శుభ సూచకంగా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు కంకణాన్ని కట్టుకోవడం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆనవాయితీ. అంటే ఇది ఒక సంకల్పం చేసినట్టుగా. ఇప్పుడు మీరు ఇక్కడ కీర్తిలత గారి కాకుండా మణికొండ మహాలక్ష్మి గారు చాలా పాపులర్ అయ్యారు. ఈ మణికొండ మహాలక్ష్మి గారు అంటేనే బాగా తెలుసు అందరికీ. అసలు ఇది ఎలా? మణికొండ మహాలక్ష్మి అని అంటే నేను మణికొండ మహాలక్ష్మి అని ఒక ఛానల్ని పెట్టడం జరిగింది. మహాలక్ష్మి ఎంత నిండుగా ఒక లక్ష్మీదేవిలా ఉంటుందో, ఇప్పుడు ఎలాగైతే మనం పట్టు చీర కట్టుకుని బొట్టు అన్నీ ప్రతి ఒక్కరు ఒక మహిళ నిండుగా తయారైతే ఎలా ఉంటుందో అలా సాంప్రదాయంగా తయారై కూర్చొని మనం ఒక మెసేజ్ ఇచ్చేలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా అందరికీ బాగా నచ్చాయి. నన్ను మణికొండ మహాలక్ష్మిగా చాలామంది ఇష్టపడతారు, ఆదరిస్తారు. ఇప్పుడు కొంచెం బిజీ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను షూటింగ్స్ చేస్తున్నాను అండ్ పాలిటిక్స్లో అండ్ సోషల్ వర్క్ ఇదంతా కూడా బిజీగా ఉండడం వల్ల ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాను. అందరు అడుగుతున్నారు, మణికొండ మహాలక్ష్మి ఎక్కడుందమ్మా, ఇంకా కనిపిస్తలేదు, తొందరగా చేయండి అమ్మా అని. తప్పకుండా చేస్తాను. మణికొండ మహాలక్ష్మిలో ఇంకొక క్యారెక్టర్ కూడా, అంటే నేనే డ్యూయల్ రోల్గా ఇంకొక క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, వెంకటలక్ష్మి అని. అంటే విలేజ్లో నుంచి వచ్చే ఒక క్యారెక్టర్ అనమాట. అది కొంచెం మాస్ ఉంటుంది. సో
దాన్ని కూడా చాలామంది అభిమానిస్తారు. నిజంగా నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగానే మీ పేరుకు తగ్గట్టుగా సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చి నా పక్కన కూర్చున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ అసలు సో మచ్. పాలిటిక్స్, ఇటు మూవీస్, మళ్ళీ ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. మళ్ళీ ఇల్లును కూడా బాగా చక్కదిద్దుకుంటారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు? అది మన మనసులో సంకల్పం ఉంటే ఇది చేయలేదు అనేది ఏది ఉండదు. మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మనం చేయలేమనుకుంటే ఏది చేయలేము. సో నాకు ఎవరైనా ఈ ప్రాబ్లం అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసును పట్టదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి నేను అందించగలిగేంత నేను చేయగలిగితే నేను చేస్తాను. లేదంటే ఇలా ఉంది అని ఎవరిని అడిగినా చాలామంది మంచి మనసు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది స్పందిస్తారు, వాళ్ళకి సహాయం చేయుతనిస్తారు. అట్లా ముందుకెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది చాలామందికి. మరియు పాలిటిక్స్లో నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితిలో నేను వర్క్ చేస్తున్నాను. గత 2013 నుంచి 11 నుంచి ఉన్నప్పటికీ 13 నుంచి కొంచెం యాక్టివ్గా నేను పార్టీలో ఉండడం జరుగుతుంది. ఉద్యమ కాలంలో కూడా మా పిల్లలు చిన్నగా ఉండడం వల్ల అన్నింటికి అటెండ్ అవ్వలేకపోయినా నేను మనకు తెలంగాణ రావాలని సంకల్పాన్ని రోజు నేను చేసేదాన్ని. ఖచ్చితంగా తెలంగాణ సాధించుకోవాలని సంకల్పంతో ఉండేదాన్ని. నాకు వీలైనప్పుడల్లా నేను కూడా ఉద్యమంలో పాల్గొనేదాన్ని. ఏది ఏమైనా మన కేసీఆర్ గారు మన తెలంగాణని సాధించి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. సాధించడమే కాదు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం ఉంది అనే వాళ్ళు ఎవరూ లేరు. ఒక అవ్వ ఒకనాటి రోజున కొడుకు తిండి పెట్టకపోతే పరిస్థితి ఏంటి, మెడిసిన్ తేకపోతే పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళకు పంటలు పండకనో లేకపోతే ఏదో ప్రాబ్లం ఉండి నాకే వెళ్ళట్లేదు నీకెక్కడి నుంచి మందులు తెచ్చేయాలని అనే రోజులు ఉండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడకుండా ఆత్మాభిమానంతో కేసీఆర్ సారే పెద్ద కొడుకు అయిండు. ఎందుకంటే వాళ్ళకి ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. ఒంటరిగా ఉండే మహిళలకు కూడా జీవనాధారం ఏమీ ఉండదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఇంకా మహిళ ఒంటరిగా ఉందంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది కూడా. వాళ్ళకి కూడా ఒంటరి మహిళ పింఛన్ ఇచ్చి ఒక అన్నగా తోడుంటున్నాడు. కళ్యాణ లక్ష్మి అయితే 1,116 రూపాయలు ఇంటికి కట్నంగా పంపిస్తున్నాడు. అసలు ఎవరు చేస్తారు ఇవి? ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇలాంటి పథకాలు? ఏ రాష్ట్రంలోనూ లేవు. రైతు బీమా, రైతు బంధు, మన పంట పండియడానికి మనకి పెట్టుబడి సారే ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది. రైతు బీమా, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇస్తుంది. ఇన్ని వీళ్లకు లేవు అని లేదు. వికలాంగుల పెన్షన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఇప్పుడు చింతపండు రసం ఇప్పుడు ఈ షెడ్యూల్ లాగానే మీ జీవితంలో కూడా చాలా ఇబ్బందులతో మీరు ముందుకొచ్చి ఈరోజు ఈ స్థాయికి రాగలిగారని మాకు తెలిసింది. అసలు ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ? ఇంకా మనం మనుషులం, ఇందాక అనుకున్నాం కదా, మనం మనిషిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ షడ్రుచులు లాంటి రుచులు, అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలాగే నేను కూడా చాలా కష్టాలు, నష్టాలు, సంతోషాలు ప్రతి ఒక్కటి షడ్రుచులు అన్నీ అనుభవించి వచ్చాను. కానీ అందరూ కూడా మన పూర్వీకులు చెప్పినట్టు ప్రతిదీ కూడా మన జీవితంలో అదొక పార్ట్, ఒక సీజన్ లాంటిది. అంటే అది ఎప్పుడూ ఉండదు. కష్టం వస్తే ఎప్పటికీ ఉండదు, సుఖం వస్తే ఎప్పటికీ ఉండదు. ఏ ఫీలింగ్ కానీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతిదీ మారిపోతూనే ఉంటాయి. ఒక రోజు 24 గంటలు ఎలాగైతే ఉంటుందో, తెల్లారితే డేట్ ఎలాగైతే చేంజ్ అవుతుందో, మన కష్టం కానీ మన ఫీలింగ్స్ కానీ ఏదైనా సరే నెక్స్ట్ చేంజ్ అవ్వాల్సింది. అలా అని డిప్రెషన్లో ఉండి ఏం చేయలేకపోవడం అనేది అసలు చాలా అది చేయకూడదు. అలా ఎవరైనా ధైర్యంగా ఎంత కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేయండి, నిజాయితీని నమ్మండి. నమ్మితే మనకి ఖచ్చితంగా మనం చేయబట్టుకొని మన దేవుడే మనల్ని తీసుకెళ్ళినట్టు అన్నింటిలోనూ మనల్ని సక్సెస్ చేస్తాడు. నేను ఆ సక్సెస్ మంత్రాన్ని నమ్ముతాను. ఏమని? మన పాజిటివిటీ. మనం పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడద్దు.
మనం ఒకరి చెడుని కోరుకోవద్దు. అందరూ బాగుండాలని కోరుకునే ఏదైతే ప్లెయిన్ మెంటాలిటీ, పాజిటివ్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఎప్పుడైతే మనం కామన్గా అంటూ ఉంటారు మహిళలకు అసూయ ఉంటుంది, లేకపోతే నాలుగు జడలు కలిసి ఉండవు, 40 జుట్లు కలిసి ఉంటాయి కానీ 4 జడలు కలిసి ఉండవు అంటారు. అది యాక్చువల్గా వాస్తవమే. కానీ ఏంటంటే మనం కొన్ని చోట్లలో చూస్తూ ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ అలా ఉండకుండా అందరం కూడా సోదరి భావంతో ముందుకు వెళ్తూ అందరం కూడా మంచి పాజిటివ్ మైండ్తో ఒకరికొకరికి చేయూతను అందిస్తూ, మనం సక్సెస్ కావాలంటే వాళ్ళ చేయూత తీసుకుంటూ, వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మనం చేయూతను అందిస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. ఒకరు ఎదుగుతుంటే ఓర్వకపోవడం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మనమే ఎదుగుతాం. అది మనకి ఈ పండగలోని వీటిల్లోనే చెప్తుంది కామన్గా. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో వెళ్తే మనకు సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నేను నమ్ముతాను. అసలు మీరు అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఫైట్ చేస్తారు. రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? నేను ఇది అవ్వాలి అది అవ్వాలని ఒక స్పెషల్ ఏదైతే ఏం లేదండి. నా వల్ల అయినంత వరకు నేను సమాజం కోసం పాటుపడాలి, సమాజ శ్రేయస్సు కోసం నేను పనిచేయాలి అనే ఒక సంకల్పంతోనే నేను ముందుకు వచ్చాను. నా పిల్లల్ని నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ, నా ఫ్యామిలీ నాకు ఎంత బాధ్యత ఉందో నాకు సమాజం మీద కూడా నాకు అంతే బాధ్యత ఉందని నేను నమ్ముతాను. అంటే సమాజం మీద బాధ్యత ఉంది అంటే సమాజాన్ని నేను టోటల్గా ఉద్ధరించకపోవచ్చు. నాకు చేతనైనంత వరకు అందరూ నాకేంటి అనుకుంటే ఏం చేయలేరు. అందరూ కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత సేవ చేద్దాం, అంత సహాయం చేద్దాం అని ముందుకు వస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మన చుట్టుపక్కల వాళ్ళకి, మన దూరంగా ఉన్న వాళ్ళు మనకు కనిపించారు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి మనం తోడుగా తోడుగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏదైనా అవుతుంది. ఇంకా పొలిటికల్గా అంటే మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే మనకి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. మనకి ఏదైతే కరెక్ట్ అనేది మన పెద్దవాళ్ళు మనల్ని నిర్ణయించి మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అది నేను నమ్ముతాను. ఇప్పుడు మనం చూసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. మీరు మహిళా శక్తికి నిదర్శనంగా ముందుకు వెళ్తున్నారు. అసలు అవును, మరి ఒకప్పటి రోజుల్లో ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయపడేవాళ్ళు. మరి ఇప్పుడు మన అలాంటి రోజులు లేవు. మనకి కూడా ఇంత రిజర్వేషన్ అని వచ్చింది, మనకు కూడా సమాన హక్కులు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా బయటికి రాకుండా వాళ్ళ ఏమంటారు వాళ్ళకుండే గోల్స్ని చంపుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా ఉండకుండా మనకేమనిపిస్తుందో, మనం ఏం సాధించాలనుకుంటున్నామో మన ఇంట్లో వాళ్ళకు తెలియజెప్పి అర్థమయ్యేలా మనలో మనం మదనపడి అరే నేను ఇది అవ్వాలనుకున్నాను అవ్వలేకపోతున్నాను అని ఒక ఫీలింగ్ పెట్టుకోకుండా మనం చెప్పి చూస్తే నిజంగానే వాళ్ళు మనకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మనం వాళ్ళని అడిగే పద్ధతిలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎవరైనా మహిళ తను ముందుకు వచ్చి నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా గోల్స్ ఇలా వస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అన్నతమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ కనీసం వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీ చేయూతను అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఒక మహిళగా, ఒక సోదరిగా, ఒక బిడ్డగా నేను అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే మహిళ అంటే ఏం తక్కువ కాదండి, కొడుకుతో సమానం. కొడుకు ఎలా చూస్తాడో ఇంకో కూతురు అంతకంటే ఎక్కువ ప్రేమగా చూస్తుంది. కొడుకు ఇప్పుడు ఎవరు అలా చూడట్లేదు, కానీ కొన్ని ప్లేస్లలో ఉంటే అది కూడా మార్చుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం చింతపులుసు దీంట్లో కుండలో తీసుకున్నాం కదా, పులుపు అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లం తీపిని కలుపుకుందాం. మనం తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు బెల్లం అంటే మనకి చాలా హెల్దీ, ఐరన్ వస్తుంది. అవును, ఇది పోషకాలను అందించే ఔషధం కూడా. మన పూర్వీకులు ఓన్లీ ఏది చెప్పినా ఒట్టిగానే చెప్పరు, దాంట్లో చాలా అర్థం ఉంటుంది, చాలా పరమార్థం కూడా ఉంటుంది. ఏది చెప్పినా దీంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఐరన్ ఉంటుంది. ఔషధాలన్నీ కూడా మనకు కావాల్సిన ఔషధాలు, కాల్షియం ఉంటుంది.
అన్నీ ఉంటాయి. మీరు కూడా కొంచెం చూడండి. సో మనం ఇప్పుడు చేదుని యాడ్ చేస్తున్నాం. మనకి ఉగాది అంటేనే ఈ వేప పుట్టుతో మొదలవుతుంది. అవును, అంటే శశిర ఋతువు పోయి మనకి వసంత ఋతువు వస్తూ కోయిలల రాగాలు, ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు పెడుతున్న సందర్భంలో కోయిల రాగాలు, చెట్ల ఆకులు, ఈ పూత, చెట్లన్నీ కూడా పూత పూస్తాయి. చెప్పుకున్నాం కదండి ఇందాక, పూర్వీకులు ఏది ఇచ్చినా అది ఒక అమృతం లాంటి ఔషధం మనకి ఇచ్చేది కూడా. ప్రతి పండుగకి ఏదో ఒక రకంగా మనకి అందించారు. దాన్ని అందరూ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడున్న పిల్లలు ఏమంటారంటే ఉగాది పచ్చడా అంటారు. అసలు అదేంటి అండి. ఇంకా కొంతమందికి అయితే ఏమేమి చేయలేదు, ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారో మాకు తెలీదు, ఇలాంటి ఫ్యాషన్ని మనం వింటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా మనం ఫాలో అయితేనే అందరికీ మంచిది. అది శాస్త్రోక్తంగాను మన జీవితాలకి పాజిటివిటీ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ మన జీవితం ముందుకెళ్ళడానికి కూడా మనకి ఎంతో సహకరిస్తుంది. మనం ఇప్పుడు కామన్గా మహిళలమే ఉన్నాం, ఇంట్లో ఎలాంటి పూజ చేయకుండా, దీపం వెలిగించకుండా, ఇల్లు సరిగ్గా క్లీన్ చేయకుండా కామన్గా ఉంటే ఆ ఇల్లు కలెక్ట్ ఉంటుంది. ఒక దీపం వెలిగించి ఒక గడపకి మనం పసుపు రాసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి పెట్టి పువ్వులతో ఆ పూజ గదిని కానీ గడపని కానీ అలంకరించి పెడితే అసలు ఆ కళే వేరుంటుంది. లక్ష్మీదేవి నిజంగానే వస్తుందా అని మనకు అనిపిస్తుంది. అది పాజిటివ్గా జరిగిపోతుంది. మనకి ఏదైతే అనిపిస్తుందో అదే జరుగుతుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా మనమే జరుపుకోకపోతే ఇంకా మన ఫ్యూచర్ పిల్లలకి అసలు ఇలాంటివి ఏమీ తెలియకుండా పోతాయి. అవును, ఖచ్చితంగా. అందుకే మన 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 పూర్వీకులు మనకు అందించారు, మనం మన తర్వాతి తరాలకు అందించాలి. అది మన బాధ్యత. మన సంస్కృతి సాంప్రదాయాలు మన నెక్స్ట్ అంటే భవితకి, మన భావితరాలకి అందించడం అనేది మన బాధ్యత. ఇప్పుడు మనం పులుపులో బెల్లం కలుపుకున్నాము, తీపి, చేదు కలుపుకున్నాము, వేప పువ్వు మరియు కారం కలుపుతున్నాము. ఇప్పుడు మనకు సమ్మర్ అంటేనే మ్యాంగోస్తో మొదలవుతుంది. అవును, పండు మ్యాంగోస్, కచ్చ మ్యాంగోస్, మామిడికాయ పచ్చడి. అవును, మామిడికాయ అంటే ఒక అమృతం లాంటి పండు. దానివల్ల కూడా అసలు చాలా హెల్త్కి సంబంధించినవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం పచ్చడికి యూజ్ చేసేది చిన్న పింద, అంటే వగరుగా ఉండదు. పెద్దగా అయిన కాయలు మళ్ళీ పులుపుకి వస్తాయి. సో అందుకని పచ్చడికి యూజ్ చేసే కాయల్ని చిన్నగా, అంటే పెద్దగా కాకుండా మరీ పిందలుగా ఉండకుండా మీడియంగా ఉండే వగరు వచ్చే కాయల్ని మాత్రమే మనం దీనికి పచ్చడికి యూజ్ చేస్తాం. మీరు ఇప్పుడు మూవీ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని గురించి చెప్తారా? నేను ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. నేనే ఓన్గా నా ఇద్దరు పిల్లల మీద ఏబీ సినిమాస్ అనే ఒక బ్యానర్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక తెలంగాణ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా జరుపుకుంటున్నామో, ఇదివరకటి రోజుల్లో మన పల్లెల్లో ఉండే వాతావరణాన్ని, అసలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో అక్కడ మనుషులు. ఒక విలేజ్లో ఏమంటారు, భేదాలు ఉండవు, తన పరాభేదం అనేది ఉండకుండా ప్రతి ఒక్కరు బాంధవ్యాలతో పీల్చుకుంటూ ఎలా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ షడ్రుచులు ఎలా కల్పంగానే మింగిలైపోతాయో విలేజ్లో కూడా అలాగే ఉంటారు. అలాంటి వాతావరణంలో ఒక మంచి, అందరినీ నవ్వించడానికి ఒక మంచి కథతో మీ అందరి ముందుకి రాబోతున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు అందిస్తారని ఈ ఉగాది సందర్భంగా నేను నమ్ముతున్నాను. తప్పకుండా మేడం, మీరు తీసే ప్రాజెక్ట్ చాలా హిట్ అవ్వాలని, కొత్తగా ప్రారంభిస్తున్న ఉగాది పండుగ రోజు కొత్తగా ప్రారంభిస్తున్న మూవీ హిట్ అవ్వాలని మా V3 తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ V3 ప్రేక్షకులు, తెలంగాణ తెలుగు ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏ సినిమా తీసినా సినిమా వాళ్ళందరినీ కూడా వదిలేదు.
ఎక్కువైపోయింది. అయిపోయిందా, సరిపోయిందా ముక్కలు? ఇప్పుడు షూట్ అంటే ఒక డే మొత్తం ఉంటుంది. అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది సెలబ్రిటీస్? ఇంకా వాళ్ళు మీరు కూడా చాలా- సెలబ్రిటీ వాళ్ళని సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు చూసేవాళ్ళు సెలబ్రిటీస్ అనుకుంటారు. ఎవరికి వాళ్ళమో నార్మల్ లైఫ్. ఇప్పుడు ఒకరు మీరు ఎలాగైతే యాంకరింగ్కి పొద్దున్నే లేచి వచ్చి మీ డ్యూటీ మీరు ఎలా చేస్తున్నారో ఆర్టిస్టులుగా మా డ్యూటీ మేము అలాగే చేస్తాము. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కూడా ఇప్పుడు అందరూ చూస్తారు ప్రేక్షకులు. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, లేదంటే కూలీకి వెళ్ళే చాలా చాలా ఉన్నాయి వర్క్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్లో ఎంత నిమగ్నమై చేస్తారో ఆర్టిస్టులు కూడా అలాగే చేస్తారు. ఆర్టిస్టులకి ఉన్న ఒక వరం ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపిస్తారు, ప్రజలందరిలో కూడా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోతారు. ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి అలాగే తీసుకుంటారు. సో అదొక వరం అన్నమాట ఆర్టిస్టులకి. మీరు చేసిన మూవీస్ మేము చాలా చూసాము. మీరు ఒక జూనియర్ మహానటి లాగానే యాక్ట్ చేస్తున్నారు. చాలా మంది ద్వారా కూడా మేము అది విన్నాము. అసలు యాక్టింగ్ అనేది అంత బాగా ఎలా చేయగలుగుతున్నారు? జూనియర్ సావిత్రి. ఇప్పుడు మీరు చేసే మూవీస్ కూడా చాలా చూసాము. మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు అసలు. అండ్ చాలా మంది దగ్గర కూడా విన్నాను మీరు జూనియర్ సావిత్రి అని అంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ నాకు సావిత్రి గారన్నా, సౌందర్య గారన్నా చాలా ఇష్టం, ప్రాణం అన్నమాట. సావిత్రి గారు కాబట్టి అంటే నా వల్ల ఆవిడ పేరు మీద ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. అంత ఇష్టం పవన్ అన్న, ఆమె నటన అన్న, అంటే లైఫ్ స్టైల్ మీన్స్ తను లాస్ట్ మూమెంట్లో కష్టాలు పడింది, కానీ తను నటించినంత వరకు ఎంత ప్రాణం పెట్టి చేసేది అనేది నేను తన నుండి బాగా తీసుకుంటాను. నాకు బాగా ఇష్టం అన్ని క్యారెక్టర్స్లో ఒదిగిపోవడం, ఆ కళ, ఆ గాంధీర్యం అది ఆవిడకే సొంతం. ఆవిడని ఎవ్వరూ అందుకోలేరు, ఎప్పటికీ అందుకోలేరు ఆమె. అంటే ఆమెలా చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండడం ఓకే, కానీ ఆమె ఎవరం కూడా అందుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా అంటుంటే నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవ్వచ్చు. సాధ్యం అవ్వచ్చు అంటే ఎంత చేసినా ఆమె పేరుని బీట్ చేసేవాళ్ళు కానీ, ఆమె నటనను బీట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరని నేను నమ్ముతాను. కానీ ఆమెలో ఉండే క్వాలిటీస్ కూడా మీలో ఉన్నాయి. ఏదైనా అనుకుంటే చేయాలని ఉండేది. అది మాత్రం ఉంది. నేను నా లాస్ట్ బ్రీత్ వరకు నాకు నటన అంటే ప్రాణం, సేవ అంటే ప్రాణం, రెండన్నా ప్రాణం. అంటే నేను ఇప్పుడు పొలిటికల్గా ఎందుకు ఇదవుతున్నానంటే మనం సేవ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా ప్రజల్లోకి వెళ్తే, పొలిటికల్గా వెళ్తే ఇంకెక్కువ సేవ చేసే అవకాశం ఉంది. నిస్వార్థంగా సేవ చేయాలనేది నా సంకల్పం. సో ఇంకా నటన అనేది నా ప్రొఫెషన్. నాకు నటించడం అంటే ప్రాణం. నేను ఏ క్యారెక్టర్లోనైనా ఊరిపోయి చేయగలను అనే ఒక నమ్మకం. నా లాస్ట్ బ్రీత్ వరకు నేను నటిస్తూనే ఉంటాను. నేను సమాజంలో ఒక సేవకురాలిగా అందరి మనిషిగా ఉంటూనే ఉంటాను. ఉగాది పచ్చడి రెడీ. మరి టేస్ట్ చేద్దామా మనం? మనం టేస్ట్ చేయడానికి ముందు మన సాంప్రదాయం ప్రకారం మనం ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం. ఉగాది రోజు ఇంకా మనకి ప్రత్యేకమైన తీపి పదార్థం మన భక్ష్యాలు. అంటే తెలంగాణలో కొంతమంది బూరెలు అంటారు, కొన్ని చోట్ల భక్ష్యాలు అంటారు. శనగపప్పు ఉడకబెట్టుకొని బెల్లం కానీ షుగర్ కానీ వేసి దాన్ని వేడి చేసి కానీ పాకం చేసి కానీ కలిపి మైదా పిండి కానీ అది గోధుమ పిండి కానీ పూరి పిండి అని వస్తుంది, ఆ పిండి కానీ ఏదైనా చపాతీలా చేసి ఈ ఉండని మనం ఏదైతే శనగపిండిని మెత్తగా చేసుకొని షుగరు కానీ బెల్లం కానీ కలుపుకున్న దాన్ని నెయ్యితో
ఒత్తి దాన్ని ముద్ద చేసేసి ఒత్తి మనం పెనం మీద నెయ్యితో కాల్చుకున్న భక్ష్యాలు కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడం అనేది టైం సరిపోదు కాబట్టి నేను ముందే చేసి పెట్టాను. సో మనం దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఆరగించేద్దాం. ఓకే అండి. ఉగాది పచ్చడిని చూడగానే తాగేయాలనిపిస్తుంది. టేస్ట్ చేద్దామా మరి? చేద్దాం. ఎలాగూ దేవుడికి నైవేద్యం పెట్టడం అయిపోయింది. సో చాలా బాగుంది. మీరు అసలు ఉగాది పచ్చడి చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చెప్పాలంటే మీరు యాక్టింగే కాదు, ప్రజాసేవ చేయడమే కాదు, వంటలు కూడా ఎంత బాగా చేస్తారని ఈరోజే అర్థమైంది. ఉగాది పచ్చడితో పాటు చేసిన భక్ష్యాల టేస్ట్ కూడా చూడండి. భక్ష్యాలు అంటే నా ఫేవరెట్. చాలా బాగున్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. అన్ని టేస్టులు ఇలా తగ్గుతున్నాయి. అన్ని చాలా మిక్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంది పచ్చడి అసలు యాక్చువల్గా. ఎలా ఉంది? మీకు సరిపోయిందా? చాలా బాగుంది అసలు. టేస్ట్ అయితే ఇలా తగ్గుతుంది నోట్లో పెట్టుకోవడం. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి వచ్చి. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం భక్ష్యాలు. పిల్లలకు కూడా చాలా ఇష్టం. ముందు ఉగాదికి చేస్తాము, ఈ మధ్యలో చేయమన్నారు. మేము మమ్మీ కూడా కూడా చాలా బాగా చేస్తారు. ఈరోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు ఉగాది పండుగ జరుపుకున్న మన ప్రవళిక గారికి మరియు V3 ప్రేక్షకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా ఆశలు చిగురించాలని, ఆశయాలు ఫలించాలని, మన కలలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి చాలామంది మీరు ఒక మంచి పదవిలో ఉంటే చూడాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు అంటారు? అందరూ కూడా నన్ను అలా ఆశీర్వదిస్తున్నారు. అండ్ నీలో ఆ కళ ఉందమ్మా, నీకు ఆ పని చేసే ఆ తత్వం ఉందమ్మా, మేమందరం బ్లెస్ చేస్తున్నారని వాళ్ళ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మనలో ఉన్న ఆ క్వాలిటీస్ని గుర్తించి ఆశీర్వదించడం అనేది, అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఆశీర్వచనాలు అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. మనం కష్టపడుతూ వెళ్తే మనకి ఫలితం ఖచ్చితంగా వస్తుంది, ఒక రోజున వస్తుందని నేను నమ్ముతున్నాను.
అంటే ఇప్పుడు దేంట్లో ఉండబోతున్నాను అనే దానికి ఇంకా మనకేం క్లారిటీ లేదు. నేను పార్టీ కోసం ఒక కార్యకర్తగా నా మనస్ఫూర్తిగా నా జీవితాంతం నేను వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, చేస్తున్నాను. అది ఎంత కష్టపడడానికైనా నేను రెడీగా ఉన్నాను. నేను నమ్మిన సిద్ధాంతాలను, నేను నమ్మిన నా పార్టీని, మా నాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారిని వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ ఆశయాలను ఉనికిపుచ్చుకొని నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రజలందరి కోసం కూడా నేను నా జీవితాంతం నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన కష్టానికి గుర్తింపు అనేది మన పార్టీ, మన పెద్దలు ఖచ్చితంగా మనకి ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. వచ్చే ఎలక్షన్స్లో వేరే పార్టీకి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మరి టీఆర్ఎస్ గవర్నమెంటే హ్యాట్రిక్ కొట్టబోతుందంటారా? ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంటే హ్యాట్రిక్ కొడుతుంది. 100కు పైగా సీట్లను ఖచ్చితంగా గెలుచుకోబోతున్నాం. మన కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా చెప్పగలిగారు. అంటే మేము 105 సీట్లకి ఇంకా పైనే మేము గెలవబోతున్నామని మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ఇప్పటిదాకా మీకు చెప్పాను, ఒక అవ్వని అడిగినా, ఒక అక్కని అడిగినా, ఒక చెల్లిని అడిగినా, ఎవరిని అడిగినా చిన్న నుంచి పెద్ద వరకు వాళ్ళ ఇంట్లో ఆత్మీయుడుగా మన కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయన్ని ఖచ్చితంగా మళ్ళీ ఆశీర్వదిస్తారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా తెలంగాణలో ఉండబోతుంది, ఉంటుంది. మీకు మీ కమ్యూనిటీ పరంగా కూడా ఒక పదవి ఉంది. దాని ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి చెప్తారా? నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. మా గౌడ కులస్తులకు ఏంటంటే 6 అడుగులున్న తాటి చెట్టు ఎక్కి రోజు దిగడం అనేది చాలా అది ఒక టాస్క్ అన్నమాట. సో దాని మీదకి వెళ్ళి రోజు ఒకటి చూస్తూనే ఉంటాము. పడిపోయారు, కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి, లేదంటే చనిపోయారని ఇదంతా చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సో నేను కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన. మా ఫాదర్ కూడా తాటి చెట్టు మీదకి వెళ్ళి పడితే మేము ఎంత కష్టపడ్డాము, ఆ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది అనేది నాకు, అంటే నేను అది ఫేస్ చేసి వచ్చిన కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. అందుకని నేను అలాంటిది ఏదన్నా చూస్తే వెంటనే చలించిపోయి ముందు ఉండడం జరుగుతుంది. నన్ను అందరూ కూడా చాలా ఆప్యాయంగా, ఒక సోదరి భావంతో చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. నేను చేసే ప్రతి పనికి అందరూ కూడా చేయూతను అందిస్తారు. మన గవర్నమెంట్ కూడా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా తాడి చెట్టు మీదకి వెళ్ళి పడ్డ వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా పెంచడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అది చాలా సహకారం అందిస్తుంది. ఇంకా మన బీసీ కమిషన్ నుండి కూడా ఈ మధ్య కాలంలో పడిన వెంటనే చనిపోతే 25,000 దహన సంస్కారాలకి, మరియు హాస్పిటల్లో ఉండే ఒక 15,000 హాస్పిటల్ ఖర్చులకి అలా వెంటనే మన ప్రభుత్వం అందిస్తుంది. అది ఇదివరకు లేదు, ఇప్పుడే మన బూర వెంకటేశ్వర సార్ గారు మనకి అందించడం జరుగుతుంది. రియల్లీ ఎంతో కొంత ఆ టైంలో మనకి చేయూతనిచ్చే వాళ్ళు ఉండడం అనేది కష్టంలో, ఆ కష్టం మనకు వస్తుందని తెలీదు. సడన్గా మనం హాస్పిటల్ పాలైనప్పుడు చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదొక చిన్న సహాయం. అలాగే ఇంకా ఎంతోమంది ఉన్నతంగా ఆలోచించి మంచి మనసున్న వాళ్ళు కూడా వెంటనే స్పందించి, అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీయే కదా, కష్టంలో ఉన్నారు అని చెప్పి వెళ్ళి ఎంతోమంది సహాయం చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వెంటనే స్పందించి ఇంకా సహాయం అందించే వాళ్ళు ఇంకొంతమంది ముందుకు వస్తే అందరికీ సహాయం ఉంటుంది. అసలు ఇలాంటి పైనుంచి పడి చనిపోవడం, లేకుంటే కాళ్ళు చేతులు విరిగి జీవితాంతం వికలాంగులుగా ఉండడం అనేది, ఇంకా దానికి కావాల్సిన మిషనరీస్ అవన్నీ కూడా రావాలని, ఇలాంటివి ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్కి ఉండకూడదని మేమందరము కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ పరంగా మాకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అంటే అంత చెట్టు ఎక్కితే మిషనరీస్ ఎలా సపోర్ట్ చేస్తాయి ఏంటి అని చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంత డెవలప్ అయిన టెక్నాలజీలో ఖచ్చితంగా అవి కూడా వస్తాయని మేమందరం నమ్ముతున్నాము. థ్యాంక్ యూ మేడం. ఈ శుభదినం అనేది మీ జీవితంలో ఎన్నో శుభాలు కలగాలని, మీరు చేసే మూవీ కానివ్వండి, మీరు చేసే ప్రజాసేవ కానీ ఇలాగే ముందుకు వెళ్తూ ఎన్నో శుభాలు కలగాలని మా V3 తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.